హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్పి లైన్ పాయింట్. నేను లాస్ట్ 2 డేస్లో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫర్ బిగినర్స్ అనే కోర్స్ స్టార్ట్ చేశాను. దట్ ఈస్ పర్టికులర్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. బట్ ఇప్పుడు ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ మై ఫ్రెండ్, జేఎల్ఎం కోర్స్ ఇన్ తెలంగాణ ఆర్ వాట్ వేర్ ఎవర్ ఇట్ మే బి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మోడ్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నానో సేమ్ తెలుగు మీడియం వాళ్ళకి అనేది కాకుండా పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్, పర్టికులర్గా ఐటీఐ అండ్ వొకేషనల్ వాళ్ళకి ఈ జేఎల్ఎం కోర్సు చాలా ఉపయోగపడుతుంది. నేను ఇదివరకు 2016-2019 మధ్యలో జేఎల్ఎం ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ జేఎల్ఎంగా వర్క్ చేస్తున్నారో నా స్టూడెంట్స్ వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఈ ఏఈలు కానీ ఏడబ్ల్యూ కోర్సుల కంటే కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ కోర్స్ చిన్న స్మార్ట్ స్టడీతో పాటు కొంచెం ఫోకస్ పెడితే ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. ఇదొక బెస్ట్ కోర్స్ అని నేను చెప్పగలను, ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా మంది జేఎల్ఎంగా అయ్యారు. అండ్ మై ఫ్రెండ్స్ ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ కోర్స్ చాలా ఈజీ, ఐటీఐ జేఎల్ఎం కొట్టడం ఈజీ అని గ్రహించి ఎంత వీలైతే అంత బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసుకొని ఈజీగా ఆల్మోస్ట్ స్టేట్ టాపర్గా కూడా వచ్చాడు. కాబట్టి మా ఫ్రెండ్ సజెషన్ వల్లనే నేను ఈ కోర్స్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. బేసికల్గా నేను కోర్స్ డిజైన్ చేశాను. ఎవ్రీడే ఈ 2 వీక్స్లో ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి సపోర్ట్, కామెంట్స్ పెట్టమంటారా, పెట్టొద్దంటారా, అండ్ యాక్చువల్గా ఏ రకంగా పెడితే బాగుంటుంది. మీకు ఈ కోర్స్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మాడ్యూల్, ఇందులో చాలా 6 to 8 మాడ్యూల్స్ పెట్టడం జరుగుతుంది. సో 6 to 8 క్లాసెస్ అనుకోండి. ఈ 16 to 17 minutes, 17 half an hour, it depends upon the problems. నేమ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ థియరీ అండ్ ప్రాక్టీస్ జేఎల్ఎం కోర్స్. సో వొకేషనల్ కూడా వస్తుంది. జనరల్గా వొకేషనల్లో ఇదివరకు ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీస్ అప్లయన్సెస్ అని ఈడబ్ల్యూఎస్ అనే కోర్సుని ఇప్పుడు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ చేశారు. ఐటీఐలో ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంది, అది మీకు తెలుసు. సో వీళ్ళిద్దరికి సేమ్ జాబ్ అప్లై చేయొచ్చు. సేమ్గా ఇద్దరు జేఎల్ఎంకి ఎలిజిబిలిటీ ఉంది. సో స్మార్ట్ స్టడీ వల్ల మీరు అచీవ్ చేయగలరు. మనం ఇప్పుడు చూద్దాం. ఐటీఐ ఎలక్ట్రీషియన్ అండ్ థియరీ అండ్ ప్రాక్టీస్ జేఎల్ఎం కోర్స్. ఇది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, వొకేషనల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. దీంతో పాటు పాలిటెక్నిక్ వాళ్ళు కానీ టెక్నికల్ జాబ్ ఎగ్జామ్స్ ఫర్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జేఈ కూడా యూజ్ అవుతుంది. మనం బేసిక్స్ నుంచి వెళ్తున్నాం, చిన్న చిన్నగా కాంప్లెక్స్ కూడా డీల్ చేద్దాం, ఓకేనా? సో కోర్స్ మాడ్యూల్స్ వచ్చేసి 7 మాడ్యూల్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ మాడ్యూల్ ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటంటే బేసిక్ టూల్స్ అండ్ సేఫ్టీ. తర్వాత ఎలక్ట్రికల్ యూనిట్స్, కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. తర్వాత ఏసీ సప్లై, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, మోటార్స్ అండ్ స్టార్టర్స్, వైరింగ్ డయాగ్రామ్స్, సింబల్స్, కలర్ కోడింగ్ అంటే రెసిస్టెన్స్ కలర్ కోడింగ్, ఎర్తింగ్ అండ్ ప్రొటెక్షన్. ఇది ఐటీఐ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఈ 6 టాపిక్స్. దీని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ 30 అనే కాదు, చాలా చేద్దాం. పీడిఎఫ్ వర్క్ బుక్ కూడా ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ 2 కవర్ అయితే మీరు ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసినట్టే. తర్వాత ఒక 6 to 700 క్వశ్చన్స్ ఆఫ్ ఎంసీక్యూస్ కూడా మనం సాల్వ్ చేద్దాం. దీన్ని దాటి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్కడికి పోవు. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ టూల్స్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. సో జనరల్గా మనం ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్ అనే అతను ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి అనేది చూద్దాం. స్క్రూ డ్రైవర్లో 2 రకాలు ఉంటాయి, ఫ్లాట్ స్క్రూ డ్రైవర్, ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్. అదే అండి, ఒకటేమో ఫ్లాట్ ఉంటుంది, ఇంకోటేమో స్టార్ ఉంటుంది కదా, స్టార్నే ఫిలిప్స్ అంటారు ఇక్కడ. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అందరికి తెలుసు, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టైటనింగ్ ఆర్ లూజనింగ్ ది స్క్రూస్. టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాంబినేషన్ ప్లేయర్,
ఇప్పుడు మీకు ఇమేజెస్ కూడా చూపిస్తాను. స్క్రూ డ్రైవర్ అనగానే ఇది చూసారా, ఇదేమో స్క్రూ స్టార్ లాంటిది అనమాట, ఇదేమో ఫ్లాట్. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ ప్లేయర్. కాంబినేషన్ ప్లేయర్ అంటే ఏం లేదు, మనం ఇంట్లో ఎక్కువ అందరి ఇంట్లో మనం చూసేది ఏంటంటే కటింగ్ ప్లేయర్ అంటాం, కానీ యాక్చువల్ పేరు దాని కాంబినేషన్ ప్లేయర్. దానివల్ల ఏం చేస్తామంటే వైర్ని గ్రిప్ చేసుకోవచ్చు, ట్విస్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కట్ చేయొచ్చు. సో దాన్ని కాంబినేషన్ ప్లేయర్ అంటారు. ఇది కాంబినేషన్ ప్లేయర్, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదేంటిది, జనరల్గా మనం కటింగ్ ప్లేయర్ అంటాం, దీన్ని కాంబినేషన్ ప్లేయర్ అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ కటింగ్ ప్లేయర్. సైడ్ కటింగ్ ప్లేయర్ అంటే ఓన్లీ యూజ్డ్ ఫర్ ది కటింగ్ వైర్స్ క్లీన్లీ. నీట్గా మనం వైర్స్ని క్లీన్గా కట్ చేసుకోవచ్చు అది. నెక్స్ట్ లాంగ్ నోస్ ప్లేయర్. నోస్ ప్లేయర్ ఎందుకు వస్తుందంటే, దీన్ని నోస్ ప్లేయర్ అంటారు. మనకు అన్ని తెలుసు, కానీ దేనికి యూజ్ చేస్తాం అనేది ఎక్కువ తెలియదు. మనం అన్ని కలిపి ఒకటే పని కూడా చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ లాంగ్ నోస్ ప్లేయర్ అనేది బెండ్ చేయడానికి, పెద్ద వైర్ ఉంటుంది అది బెండ్ చేయొచ్చు, కొంచెం థిక్ గేజ్ ఉన్న వైర్ కానీ దాన్ని రీపొజిషనింగ్ అంటే ఎటంటే అటు తిప్పొచ్చు, ప్లస్ ఎట్ ద టైం ట్విస్ట్ కూడా చేయొచ్చు. దీన్ని వైర్ స్ట్రిప్పర్, ఇది మనకు బాగా తెలుసు. జనరల్గా వైర్లు ఒక అతికియాలన్నా లేదా ట్విస్ట్ చేయాలన్నా ఫస్ట్ దానికి ఉన్న ఇన్సులేషన్ తీయాలి, చిన్న ప్లాస్టిక్ది రిమూవ్ చేయాలి కదా, దాన్నే వైర్ స్ట్రిప్పర్ అంటారు. వైర్ స్ట్రిప్పర్ ఇలా ఉంటుందండి. ఎంత అంటే మనం జనరల్గా ఇంట్లో కూడా మనం యూజ్ చేస్తాం వైర్ స్ట్రిప్పర్స్. సింపుల్ గా ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే పైన ఇన్సులేషన్ వచ్చేస్తుంది, సో వైర్ క్లీన్ గా అవపడుతుంది, సో మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇది చూసారా, ఎలక్ట్రీషియన్ నైఫ్. మనకి మాత్రమే సపరేట్ నైఫ్ ఉంది, అది ఎందుకంటే కేబుల్ ని కట్ చేసుకోవచ్చు, వైర్ ని పైనుంచి స్ట్రిప్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. ఆ వైర్ స్ట్రిప్పర్ కూడా అదే, కాకపోతే ఇది మాన్యువల్ గా మనం పైనుంచి కొంచెం పెద్ద వైర్ అనుకోండి, సపోజ్ అనుకుందాం పెద్ద గేజ్ వైర్ అనుకోండి, దీంతో స్ట్రిప్ చేసుకోవచ్చు. స్పానర్ సెట్ దేనికి యూజ్ చేస్తాం, నట్ అండ్ బోల్ట్స్ ని టైట్ చేయడానికి. మన బైక్స్ లో కూడా యూజ్ చేస్తాం, తెలుసు కదా. స్పానర్ 7 స్పానర్, 9 స్పానర్, 11 స్పానర్. సో డిపెండ్ అపాన్ ది సైజ్ ఆఫ్ బోల్ట్స్, నట్స్, వి యూజ్ ది స్పానర్ సెట్. ఇది చూసారా, బాల్ పీన్ హ్యామర్. ఇప్పుడు మన ఎలక్ట్రీషియన్స్ కి వైర్లు, ఇన్సులేషన్ టేప్లు వీటితో పాటు అప్పుడప్పుడు ఎక్కడో ఒక్కడ వైర్స్ ని రూటింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ బాల్ పిన్ హ్యామర్ యూజ్ చేస్తాం. సో ఈ బాల్ పిన్ హ్యామర్ అలా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మెజరింగ్ టేప్ అంటే మీకు తెలుసు, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత వరకు మనం వైరింగ్ చేయాలి అనేది మనకు ఒక ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మెజర్మెంట్ అప్పుడు. అలానే ఇది నియాన్ టెస్టర్ అంటాం, మనం ఎలక్ట్రిక్ టెస్టర్ అంటాం కదా, దీన్నే నియాన్ టెస్టర్ అని కూడా అంటాం. సో నియాన్ టెస్టర్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు వోల్టేజ్ వస్తుందా, అసలు రావట్లేదా, అసలు కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది యూజ్ చేస్తాం అనమాట, చెక్ చేయడానికి. ఇక్కడ మనం పట్టుకునే విధానం తెలుసు కదా, ఇలా మన ఎర్తింగ్ అనేది ఇది ఉంది చూడండి, ఇక్కడ మనకి బొటన్ వేలు పెడతాం, ఇది వోల్టేజ్ లైన్ న్యూట్రల్ అని ఉంటుంది కదా, ఆ లైన్ అనే సాకెట్ లో మనం ఇది ప్రెస్ చేస్తాం, ఇన్సర్ట్ చేసి చేయాలి. సో నెక్స్ట్ మల్టీమీటర్ అంటే మనం మల్టీమీటర్ తో చాలా మెజర్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చే డిజిటల్ మల్టీమీటర్స్ లో బేసిక్ అయితే వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్, ఏదైనా వైర్ లో ఎంత వోల్టేజ్ పాస్ అవుతుంది, కరెంట్ ఎంత వస్తుంది, రెసిస్టెన్స్ ఎంత వస్తుంది కూడా మనం మెజర్ చేయొచ్చు. ఈ మధ్య క్లాంప్ మీటర్స్ ఉన్నాయి కదా, క్లాంప్ మీటర్ ఏమో కొంచెం డిఫరెంట్ అనమాట. క్లాంప్ మీటర్ ఏంటంటే, సపోజ్ పెద్ద వైర్లు ఉన్నాయి, దాన్ని కోసి అయితే మనం చూడలేం కదా సప్లై, జస్ట్ ఆ క్లాంప్ ని ప్రెస్ చేసి దాన్ని పెడితే అందులో ఎంత కరెంట్ వోల్టేజ్ వస్తుందో కూడా మనం మెజర్ చేసుకోవాలి. అది నేను చూపిస్తాను మీకు. డ్రిల్లింగ్ మిషన్ అన్నారు. సో మల్టీమీటర్ అనేది వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ కి యూజ్ అవుతుంది. క్లాంప్ మీటర్ కూడా దానికే, కానీ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్, ఈ ఫస్ట్ క్లాస్ అనేది ఇలానే ఉంటది, ఎందుకంటే ఇవి ఫస్ట్ మనం నేర్చుకోవాలి, తర్వాత నెక్స్ట్ అనేది ఇంట్రెస్టింగ్ వస్తుంటది. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది, ఎందుకంటే ఇలాంటివి ఇమేజెస్ తో చెప్తున్నప్పుడు మీకు విజువల్ ఐడియా వస్తుంది దేనికి ఏది ఉపయోగిస్తాం అనేది. సో డ్రిల్లింగ్ మిషన్
డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు? ఇప్పుడు మనం పైప్ రూటింగ్ చేయాలనుకో, ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాలనుకో, పైప్స్ పెట్టాలి కదా ఇంట్లో. ఆ పైప్స్ లో ఆ పైప్ ని సాకెట్ ద్వారా ఆ పైప్ ని క్లాంప్ వేయాలంటే, అంటే అక్కడ నిలబడేటట్టు వేయాలంటే ఖచ్చితంగా గోడకి హోల్ చేయక తప్పదు. ఆ హోల్ చేయాలి అంటే మనకి డ్రిల్లింగ్ మిషన్ కూడా అవసరం. ఒక ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కి, ఎలక్ట్రిక్ వైరింగ్ పర్సన్ కి ఖచ్చితంగా ఈ టూల్స్ అనేవి ఉండాలి. ఖచ్చితమైన టూల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మల్టీమీటర్ ఉండాలి, టెస్టర్ ఉండాలి, డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి, నట్స్ అండ్ బోల్ట్స్ ఉండాలి, కటింగ్ ప్లేయర్ ఉండాలి, మినిమం స్క్రూ డ్రైవర్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది దీంతో పాటు అవి ఎలాంటి ఎలక్ట్రికల్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి, దేనికి ఉపయోగపడతాయి ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది చూద్దాం. మల్టీమీటర్ దేనికి యూజ్ చేస్తాం? మల్టీమీటర్ లో ఏసీ అనేది ఉంటుంది, ఒక డీసీ అనేది ఉంటుంది. ఏసీ వోల్టేజ్ ఎంత వస్తుంది, డీసీ వోల్టేజ్ ఎంత వస్తుంది, కరెంట్ ఎంత వస్తుంది, రెసిస్టెన్స్ ఎంత ఉంది ఆ వైర్ లో అనేది కూడా మనం మల్టీమీటర్ ద్వారా యూజ్ చేస్తాం. క్లాంప్ మీటర్ చెప్పాను కదా వస్తుంది. ఒక సర్క్యూట్ ని బ్రేక్ చేయకుండా, ఒక వైర్ ని కొయ్యకుండా, కట్ చేయకుండా ఈ క్లాంప్ మీటర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ తగ్గిపోతుంది, యాక్సిడెంట్స్ అనేవి ఉండవు. మాన్యువల్ అది ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. నెక్స్ట్ మెగ్గర్ అనేది ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఒక కేబుల్ యొక్క ఇన్సులేషన్ కి రెసిస్టెన్స్ ఎంత ఉంది, అసలు రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది కొలవడానికి మెగ్గర్ యూజ్ చేస్తాం. ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్. ఇప్పుడు 3 ఫేజ్ అని వచ్చేసరికి ఫేజ్ లో క్లాక్ వైజ్ ఉంటది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటది, ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ అని 3 ఉంటాయి ఫేజ్ లో. దాని ఇండికేషన్ ఎటు కరెంట్ ఎటు ప్రవహిస్తుంది, ఎటు తిరుగుతుంది అనేది కూడా ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ ద్వారా యూజ్ చేస్తాం, తెలుసుకోవచ్చు. కంటిన్యూటీ టెస్టర్. ఇప్పుడు ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్ లో కరెంట్ వస్తుందా లేదా, అసలుకి పాస్ అవుతుందా లేదా, కంటిన్యూటీ ఉందా లేదా అనేది కూడా కంటిన్యూటీ టెస్టర్ ద్వారా యూజ్ చేస్తాం. అంటే కరెంట్ పోతుంది దాంట్లో అనేది మనకి అర్థమవుతుంది. ఎర్త్ టెస్టర్. ఎర్త్ రెసిస్టెన్స్ కూడా మనకు ముఖ్యం, ఎర్తింగ్ చేసేటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎర్త్ టెస్టర్ అసలు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎర్తింగ్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఏమవుతుంది, ఒకవేళ పిడుగుపడ్డది అనుకుందాం, లేదా షార్ట్ సర్క్యూట్ అయింది అనుకుందాం, అప్పుడు హై వోల్టేజ్ హై కరెంట్ అనేది ఏది చూస్ చేసుకుంటది, ఇంట్లోకి రాకుండా, ఇంట్లోని వస్తువులకు రాకుండా తక్కువ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎర్త్ రెసిస్టెన్స్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోద్ది, మొత్తం భూమిలోకి వెళ్ళిపోద్ది. సో ప్రొటెక్షన్ ఆఫ్ పర్సన్ అండ్ ఎక్విప్మెంట్ కాపాడబడుతుంది, మనిషి కాపాడబడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా చూసుకోవచ్చు. సో ఎర్త్ టెస్టర్ దానికి ఉపయోగం. చూడండి, డిజిటల్ మల్టీమీటర్ ఇలా ఉంటదండి. డిజిటల్ మల్టీమీటర్ అందరికి యూజ్ చేయరావాలి. ఇందులో ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబు మనం ఎటు తిప్పితే అటు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని వాల్యూస్ ఉంటాయి, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్ ఉంటుంది. దేని మీదకి పెట్టి ఆ నాబ్ ఇక్కడ స్విచ్ చేస్తే మనం ఈ రెండు ప్లస్ మైనస్ ద్వారా ఎక్కడ మనం ప్లేస్ చేస్తే దాని వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది క్లాంప్ మీటర్. జస్ట్ ఇది ప్రెస్ చేస్తే ఈ రెండు ఓపెన్ అవుతాయి. ఈ రెండు ఓపెన్ అయ్యి ఆ వైర్ ఇక్కడ ఉంటుంది, వైర్ ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు మనం ఏ వాల్యూ పెడితే ఇక్కడ ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని క్లాంప్ మీటర్ అంటాం. ఇది ఇన్సులేషన్ టెస్టర్. ఇన్సులేషన్ ని మనం ఈజీగా సేమ్ పైన ఈ మల్టీమీటర్ ఎలా అయితే నాబ్స్ యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే, ఇన్సులేషన్ యొక్క రెసిస్టెన్స్ తెలుస్తుంది. ఇది ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్. ఇలా ఉందనుకో క్లాక్ వైజ్, అదే ఇలా ఉంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇది కంటిన్యూటీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు కంటిన్యూటీ ఉంది కాబట్టి ఇక్కడ లైట్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఒక వైర్ దగ్గర పెట్టి ఇంకొక వైర్ దగ్గర ఇక్కడ ఉన్న కరెంటే ఫ్లో అయింది అనుకోండి, అప్పుడు ఇది వెలుగుతుంది. సో ఇన్ ద సేమ్ టైం వీ కెన్ సే దట్ ఇట్స్ ఎ కంటిన్యూటీ ఉంది, సర్క్యూట్ లో కంటిన్యూటీ ఉంది, ఎక్కడ కట్ కాలే, బ్రేక్ కాలే వైరు అనేది మనం చెప్పొచ్చు. ఇది మెగ్గర్ అంటారు. మెగ్గర్ అంటే అంతే, మెగ్గర్ అనొచ్చు, ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అని కూడా అనొచ్చు. సేమ్ మన ఇంటికి ఎంత రెసిస్టెన్స్ ఉంది, ఎర్త్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇదండి, ఓకేనా? దీంట్లో ఇంకా చెప్పాలంటే ప్రతి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అనేవాడు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు కొంత ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది వాడాలి. అది మీకు ఆల్రెడీ తెలుసు ఏమేమి వేసుకోవాలో. క్లియర్ గా చూద్దాం. ఒకటి ఇన్సులేటెడ్ గ్లోవ్స్.
ఇన్సులేటెడ్ గ్లోవ్స్ అంటే మనం అంటే ఉట్టి తడి చేతితో కానీ ఉట్టి చేతులతో ఎక్విప్మెంట్ ముట్టుకోకుండా ఇన్సులేటెడ్ గ్లోవ్స్ అనేది ఖచ్చితంగా వాడాలి. సేఫ్టీ షూస్, ఎందుకంటే కింద వైర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. సడన్ గా మన కాల్ వాటి మీద వేసినాం అనుకో చనిపోతాం, లేదా షాక్ వస్తుంది. సో అలా రాకుండా సేఫ్టీ షూస్ అనేది యూజ్ చేయాలి. హెల్మెట్ కూడా ముఖ్యమే, ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో చేసేటప్పుడు ఎటు నుంచి ఎటు వైర్ వచ్చి తగులుద్దో తెలియదు, లేదా పెద్ద పెద్ద వస్తువులు తాకొచ్చు, హెవీ వెయిట్స్ తాకొచ్చు. అలా మన తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్మెట్ యూజ్ చేస్తాం. సేఫ్టీ గోగల్స్, కొన్ని స్పార్క్స్ ఉంటవి, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మంటలు వస్తుంటవి, ఫ్లయింగ్ పార్టికల్స్ ఉంటవి. ఇలాంటివి మన కళ్ళల్లోకి వెళ్లకుండా మనం ఫేస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సేఫ్టీ గోగల్స్ యూజ్ చేస్తాం. ఫేస్ షీల్డ్ కూడా దానికే యూజ్ చేస్తాం. ఆప్రాన్, మన బాడీకి ఆప్రాన్ అనేది ఖచ్చితంగా అవసరమే, కరెంట్ అనేది పాస్ కాకుండా బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇయర్ ప్లగ్స్, పెద్ద హిజింగ్ నాయిసెస్ ఉంటవి, పెద్ద సౌండ్స్ వస్తున్నాయి దగ్గర ఏది వినపడకుండా ఇక్కడ ప్లగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. అలానే మఫ్స్ ఉంటాయి. మఫ్స్ అంటే ఏం లేదండి, ఈ చెవు లోపల ప్లగ్స్ లాగా పెట్టుకుంటాం అన్నమాట. చూపిస్తా చూడండి. ఇది ఎలక్ట్రికల్ గ్లౌస్, ఇది షూస్, హెల్మెట్, ఇది గాగుల్స్, ఇది చూడండి ఫేస్ షీల్డ్ ఇలా ఉంటుంది. ఇది మనకి ఆప్రాన్, ఇలా అయినా ఉండొచ్చు, ఇంకా వైట్ కలర్ లో కూడా ఉండొచ్చు, రెడ్ కలర్ ఉండొచ్చు, బట్ ఎలక్ట్రికల్ ఆప్రాన్ ఇలా ఉంటుంది. ఇది మఫ్స్, చెప్పాను కదా చెవులు మాత్రమే ప్లగ్ ఇన్ అవ్వడానికి. ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు, ఇయర్ ప్లగ్స్. సో ఇది మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. ఎక్కడ ఎలక్ట్రికల్ సేఫ్టీ క్లాస్ జరిగినా ఇది చెప్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్ట్రికల్ హజార్డ్స్ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. వెట్ ఫ్లోర్, తడి ఉన్న దగ్గర ఈ షూజెస్ ఉంటే పెద్ద రెస్పాన్స్ మనకి ఏం అవ్వదు. సో వర్షాలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సడన్ గా స్విచ్ మెయిన్ ఆఫ్ లో లేకుండా ఆన్ లో ఉందనుకోండి, చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకు ఎవరైనా ఫాలో అవ్వాల్సిన 10 ఎలక్ట్రికల్ సేఫ్టీ రూల్స్ చూద్దాం మనం. నెవర్ టచ్ ద లైవ్ వైర్స్ విత్ బేర్ హ్యాండ్స్. ఇట్లా చేత్తో, ఇక్కడ చూడండి షాక్ వస్తుంది, ఎలా పడితే అలా ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఏమైతుంది, షాక్ వస్తుంది. షాక్ రాకూడదు అంటే జాగ్రత్తగా ఉండాలి. అదే ఎలక్ట్రికల్ గ్లౌజ్ యూజ్ చేసుకుంటే ముట్టుకోవచ్చు, ఎందుకంటే 90% మనకి ఏం కాదు. స్విచ్ ఆఫ్ మెయిన్స్ బిఫోర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏ ఇంట్లోనైనా సర్క్యూట్ వర్క్, ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెయిన్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే మనకి 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే లైవ్ ఉండదు. మనం ఎలా అంటే అలా వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు వితౌట్ టెన్షన్. యూజ్ ఓన్లీ ఇన్సులేటెడ్ టూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వర్క్. ఇన్సులేషన్ ఉండడం వల్ల మనకి షాక్ రాదు, ఎందుకంటే స్క్రూ డ్రైవర్, ఐరన్ అనుకుందాం, ఐరన్ లో కరెంట్ పాస్ అవుతుంది కదా. అదే ఇక్కడ పట్టుకునే దగ్గర ఇన్సులేషన్ లేకపోతే మన చేతికి వస్తుంది, షాక్ అవుతుంది. అలానే షూస్, రబ్బర్ మ్యాట్ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ మ్యాట్. ఒకవేళ ఇక్కడ అన్ఈవెన్ కరెంట్స్ వచ్చినా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, మన బాడీలోకి రానివ్వదు. ఆల్వేస్ యూజ్ ఏ వోల్టేజ్ టెస్టర్ బిఫోర్ టచింగ్ ఇట్. ఏ వైర్ అయినా ఫస్ట్ టెస్టర్ యూజ్ చేసినాం అనుకోండి, అసలు ఇందులో కరెంట్ పాస్ అవుతుందా లేదా. దీని బదులు మెయిన్ ఆఫ్ చేస్తే ఇంకా మంచిది. మెయిన్ ఆఫ్ చేసినా కూడా ఏమన్నా లీకేజ్ వస్తుందా లేదా కూడా చూసుకోవడం మంచిది. తర్వాత డేంజరస్ కాంబినేషన్ ఏంటంటే వాటర్ వెట్ డ్యాంప్ ఏరియాస్ ఉంటే ఖచ్చితంగా మనకి కరెంట్ పాస్ అవుతుంది. వాటర్ ప్లస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాటల్ అంటే చావు, పెద్ద డేంజర్ అనమాట. సో ఎప్పుడు డ్రై హ్యాండ్స్ తోనే ఆపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్, డూ నాట్ ఓవర్లోడ్ సాకెట్స్ ని ఇలా పెడితే అలా పెట్టినాం అనుకోండి, అన్ని దానికే, ఒక వైర్కే ఛార్జింగ్ పెడతాం, టీవీ పెడతాం, ల్యాప్టాప్ పెడతాం, చూడండి హీటర్ కూడా పెడతాం. అది మాక్సిమం 1200 వోల్ట్స్ బేర్ చేస్తుంది అనుకున్నాం. మనం దానికి 1500 వోల్ట్స్ ఇచ్చినాం అనుకో, సాకెట్స్ ఇచ్చినాం అనుకో, కథం ఇలా బొగ్గు అయిపోతుంది, మంటలు వచ్చేస్తాయి. దీనివల్ల ఇల్లు నాశనం, వస్తువులు నాశనం, అక్కడ దగ్గర పట్ల ఉంటే మనిషి కూడా ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాలో లాక్అవుట్ అండ్ డు నాట్ వర్క్ ఇన్ వెట్ ఆర్ డ్యాంప్ ఏరియాస్. ఇలా సరైన గేర్ ఎక్విప్మెంట్, చూడండి ఇతను షూస్ వేసుకున్నాడు, ఆప్రాన్ వేసుకున్నాడు, ఫేస్ షీల్డ్ వేసుకున్నాడు, గ్లౌస్ వేసుకున్నాడు, కాబట్టి ధైర్యంగా వర్క్ చేయగలుగుతుంది. అదే ఇవి లేకుండా తడిలో చేస్తే చచ్చిపోతాడు 100%.
కథం టాటా బాయ్ బాయ్. ఇది 9th చూద్దాం. ఫాలో లాక్అవుట్ అండ్ ట్యాగ్ అవుట్ అని లోటో అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇదేంటిదంటే ఏదైనా ఇది ఫ్యూజ్ అండి. ఇది మాన్యువల్ ఫ్యూజ్ అందరికి తెలిసి ఇంట్లో ఉంటది. ఇది చూడండి. లాక్అవుట్ అంటే చూడండి ఇలా ఉంటది. డు నాట్ ఆపరేట్ అని ఉంటది. డేంజర్ అని ఉంటది. ఇవి కూడా మనం చూసుకొని ఆపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డు నాట్ ఆపరేట్ అంటే అక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. నువ్వు పోయి అక్కడ ఏదైనా చేసినావు అనుకో, అక్కడ ఎక్విప్మెంట్ రిపేర్ చేస్తున్న వాళ్ళు చచ్చిపోతారు. సో ఫ్యూజ్ అండ్ సర్క్యూట్ బ్రేకర్ ప్రాపర్లీ. ఏదైనా మీరు సర్క్యూట్ బ్రేకర్స్ చూడండి ఇంట్లో ఉంటాయి ఆల్రెడీ. ఇది ఫ్యూజులు, ఇది సర్క్యూట్ బ్రేకర్స్. ఫ్యూజ్ ఇందాక చూపించాను. ఈ మధ్యలో మోల్డెడ్ సర్క్యూట్ బ్రేకర్ ఉన్నది, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ ఉంది, ఈఎల్సిబి ఉంది, చాలా రకాలు ఉన్నాయి. ఏదేమైనా ఏ ఫ్యూజ్ అయినా ఆఫ్ ఆన్ అంతే. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటే ఇది ఆఫ్ చేస్తే ఆ పర్టికులర్ సర్క్యూట్ లోకి కరెంట్ రాదు. సో మనం ఆ ఎక్విప్మెంట్ ని మనం రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాన్ రిపేర్ చేయాలనుకో ఇల్లంతా బంద్ చేస్తే కరెక్ట్ కాదు కదా. ఆ ఫ్యాన్ కి సంబంధించిన సాకెట్ కి ఎక్కడైతే ఎంసీబీ ఉందో అది ఆఫ్ చేసుకున్నాం అనుకో కొంచెం హ్యాపీగా రిపేర్ చేసుకోవచ్చు. సో అలా అదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ ఇన్ ఎలక్ట్రికల్. సపోజ్ మనం ఇన్ని ప్రొసీజర్స్ ఇన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా మన కర్మగాలి ఏదో ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం. 90% అవ్వదు, ఒకవేళ అయింది అనుకుందాం. ఎందుకంటే సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పవర్ సాకెట్స్ అన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే పవర్ ఇంకా పాస్ అవుతుంటది. సపోజ్ ఆ టైంలో ఎలక్ట్రికల్ మనం హీటర్ పెట్టినాం, హీటర్ లో కరెంట్ పాస్ ఉంది, అది ఆఫ్ చేయకపోతే కిందున్న నీళ్ళలో కూడా పాస్ అయ్యి మనం చచ్చిపోతాం, ఎలక్ట్రికల్ షాక్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ డిస్కనెక్ట్ చేయాలి. సో ఎలక్ట్రికల్ అనేది కనెక్షన్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత తీరా ఆఫ్ చేసినాక కూడా మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ అంత ఆఫ్ అయిందా లేదా. కాబట్టి బేర్ హ్యాండ్స్ తో కాకుండా వుడెన్ స్టిక్ కానీ ఇన్సులేటెడ్ ఆబ్జెక్ట్ తో కానీ మనం ఆఫ్ చేయాలి. ఎవరికైతే షాక్ వచ్చిందో ఆయన కూడా ఇక్కడ చూపిస్తున్నాం కదండి. ఫస్ట్ పవర్ ఇమీడియట్ గా డిస్కనెక్ట్ చేయాలి. తర్వాత చెక్కతో అంటే ఎనీ వుడెన్ ఆర్ ఇన్సులేటెడ్ ఆబ్జెక్ట్ తో ఆ పర్సన్ ఎవరికైతే షాక్ కొడుతుందో వాడిని దూరం చేయాలి. చూస్తాం కదా సినిమాలలో. తర్వాత అసలు వాడు బతుకుండా లేదా చూద్దాం. చెక్ పల్స్ అండ్ బ్రీతింగ్. ఒకవేళ బ్రీతింగ్ లేదనుకోండి, అప్పుడే కదా బ్రీతింగ్ ఆగింది, సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అంటే గుండె మీద కొట్టి మనం గాలి ఇస్తూ బ్రీతింగ్ ఇస్తూ వాళ్ళని లైవ్ లోకి తీసుకురావాలి. మాక్సిమం ట్రై చేయండి. తీరా వచ్చినాక కూడా వాడికి అంత రికవర్ అవ్వడు. సో ఎమ్మటే ఎమర్జెన్సీ సర్వీస్ ని కాంటాక్ట్ చేసి వాడిని పంపించాలి. అలాంటప్పుడు ఇన్ కేస్ ఆ యాక్సిడెంట్ లో మీకు ఏమైనా బేర్ హ్యాండ్స్ కి కానీ ఏమైనా కోల్డ్ హార్ట్ బర్న్స్ అయితే దాన్ని కోల్డ్ వాటర్ తో కడుక్కోవాలి. కోల్డ్ వాటర్ తో క్రీమ్స్ బర్నాలు ఇవన్నీ కాకుండా కోల్డ్ వాటర్ తో హ్యాపీగా కడుక్కోవాలి. కడుక్కుంటే సగం పని అయిపోతుంది. అయితే అలా కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ లో ఫైర్ కూడా జనరేట్ అవుతుంది. సపోజ్ ఫ్రిడ్జ్ ఉందండి, ఫ్రిడ్జ్ పేలింది, ఫైర్ వస్తుంది కదా. ఓవెన్ పేలుతుంది, ఫైర్ వస్తుంది. ఇలాంటప్పుడు కొన్ని ఎక్స్టింగ్విషర్స్ అంటే ఏం లేదు, మంటలు ఆర్పేదాన్ని ఎక్స్టింగ్విషర్ అంటారు. ఆ ఎక్స్టింగ్విషర్లు కొన్ని రకాలు ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్, ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫైర్స్ కి కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎక్స్టింగ్విషర్ బెస్ట్ అనమాట ఆప్షన్. తర్వాత డ్రై పౌడర్ దేనికైనా యూజ్ చేస్తాం. ఎలక్ట్రికల్ ఫైర్ కానీ ఇంకా పెట్రోలియం ఫైర్ కానీ ఏదైనా డ్రై పౌడర్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. తర్వాత ఫోమ్ ఆర్ వాటర్. కానీ ఈ ఫోమ్ అనేది వాటర్ అనేది ఎలక్ట్రికల్ ఎక్స్టింగ్విషర్ కాదండి. ఒకవేళ యూజ్ చేస్తే ఇప్పుడు మంటలలో వాటర్ పోస్తే ఏమవుతుంది, మనకు కూడా తగులుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చూసాం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్, వాటర్ ఎక్స్టింగ్విషర్, వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్, డ్రై పౌడర్ అండ్ ఫోమ్. ఇవి దేనికి ఉపయోగపడతాం చూద్దాం. CO2 ఇక్కడ ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేస్తాం. వాటర్ ఇక్కడ వుడ్, పేపర్, టెక్స్టైల్స్. వెట్ కెమికల్ అంటే కుకింగ్ ఆయిల్స్, ఫ్యాట్స్, వుడ్, పేపర్. ఈ డ్రై పౌడర్ అన్నిటికీ యూజ్ చేస్తాం. ఫోమ్ అనేది ఫ్లేమబుల్ లిక్విడ్స్, వుడ్, పేపర్, టెక్స్టైల్ ఇలాంటివి తగలబడ్డప్పుడు మనం ఫోమ్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఇవి చాలా కేర్ఫుల్. ఇది ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఇది క్లాస్ అండి ఈ రోజు వరకు. దీంట్లో లాస్ట్ మనం కొన్ని వర్కింగ్ ప్రాక్టీసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వర్క్ చేసినా టూల్స్ ని క్లీన్ గా ఉంచుకోవడం,
తుప్పు పట్టకుండా రస్ట్ ఫ్రీ ఉంచుకోవడం, ఇన్సులేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రాపర్ లైటింగ్ లో ఉండాలి. డార్క్ ఏరియాలో చేస్తున్నప్పుడు ప్రాపర్ లైటింగ్ యూజ్ చేసుకోవాలి. నిలబడేటప్పుడు కాన్ఫిడెంట్ గా గుడ్ పోస్చర్ లో ఉండాలి. ల్యాడర్ కూడా టుక్ టుక్ అనకుండా పర్టికులర్ గా స్టాండర్డ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అది జారి పడ్డది అనుకో, మనం ఒక్కడమే పడం, మన చేతిలో ఉన్న ఎక్విప్మెంట్, పైన ఉన్న వైర్లు, ఇవన్నీ యాక్సిడెంట్ కాజ్ చేస్తాయి. సో అలానే లూజ్ క్లాత్స్ కాకుండా మన స్కిన్ టైట్ ఉండేటట్టు చూసుకోవాలి. టూల్స్ ని టూల్ బాక్సెస్ లో పెట్టడం మంచిది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పట్టకుండా నెక్స్ట్ టైం వెళ్దాం అన్నప్పుడు ఆ టూల్ దొరకదు. సో ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఎలా పడితే అలా ఉరకడం కానీ చేయకూడదు. సూపర్వైజర్ చెప్పింది కానీ టీచర్ చెప్పింది పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఆ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక స్టాండర్డ్ ఆఫ్ SOP ప్రొసీజర్ ద్వారా మనం ఆపరేట్ చేయాలి. ఎప్పుడు ఆ వర్క్ ప్లేస్ అనేది క్లీన్ గా డ్రైగా ఉంచుకోవాలి. ఏదైనా టూల్స్ కనుక డ్యామేజ్ అయితే ఎమ్మటే చెప్పాలి. ఎందుకంటే టూల్స్ మనం డ్యామేజ్ అయిన వాడినాం అనుకో, మనకి షాక్ వచ్చే అవకాశం ఉంది. నీకు ఒక్కడికే షాక్ కాదు, నిన్ను ముట్టుకున్న వాళ్ళకు కూడా షాక్ వస్తుంది. కాబట్టి నీ హెల్త్ ముఖ్యమే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ కూడా ముఖ్యం. అలానే కంట్రోల్ ప్యానల్స్ ని ట్యాంపర్ చేయడం మంచిది కాదు. ఇది ఇది ఇవాళ క్లాస్ అండి. ఇందులో ఇది కామన్ అండి. నేను చెప్పాను కదా, ఇన్సులేటెడ్ టూల్స్ యూజ్ చేయాలి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, ప్లయర్స్, స్క్రూ డ్రైవర్స్, టెస్టర్స్, ఇవన్నీ మనం ఖచ్చితంగా అది ఏం యూజ్ చూడంగానే మనం చెప్పగలగాలి. అందుకే నేను మీకు ఇమేజెస్ ఇమేజెస్ తో పాటు అది దేనికి యూజ్ చేస్తారో చెప్పిన, మీకు పిక్చర్ ఉంటే ఏమవుతుందంటే మీకు చూసినప్పుడు ఆహా ఇదా అనేది కొంచెం మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. అందుకే నేను కొంచెం కష్టపడి పెట్టేశాను. నేను చెప్పిన సేఫ్టీ రూల్స్ 10 సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ స్టెప్స్, ఎస్టింగ్యూషర్స్, ఇంకోటి లైవ్ వైర్ ని ఎప్పుడు కూడా చేత్తో చేత్తో అంటే ఏ గ్లౌజ్ లేకుండా ముట్టుకోవడం మంచిది కాదు. కరెంట్ ఉన్నా లేకున్నా అనేది మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా? ఇది వాళ్ళ క్లాస్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇంకొకటి, మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో విత్ ఏమంటారు, నా ఫేస్ అవపడడం. కొంచెం లేటర్ ఆన్ మరి ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. మీకు MCQs కానీ ఫ్రీ PDFs కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. దాన్ని ఇంకొంచెం ఇట్లా ఇమేజెస్ తో MCQs ఇంకా యానిమేషన్స్ ఇలాంటివి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ బట్టి నేను అదొక ఎంకరేజ్మెంట్ గా తీసుకొని నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్.